ఇక్కడ కనపడుతున్నాయా? ఇట్లా డిజైన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కలర్స్ కూడా మార్చుకోవచ్చు మనం. తర్వాత లెటర్ స్టైల్ కూడా మార్చుకోవచ్చు. ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు. ఇక్కడ ఉంటుంది, హోమ్ లో ఉంటుంది, మనం స్టైల్ తీసుకోవచ్చు. 4 డిజైన్ పెట్టినా టమాటో వచ్చిన ఫాంట్ సైజ్ ఇది బౌల్డ్, ఇది ఇటాలిక్ సైడ్ వంగిపోతుంది. తర్వాత అండర్ లైన్, ఓకేనా? తర్వాత ఈ సైజ్ పెంచడం తగ్గించడం, ఓకే. తర్వాత వచ్చేసి ఇది సెంటర్ అలైన్మెంట్స్ అనమాట. లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ సైడ్ అలైన్మెంట్, ఫుల్ అలైన్మెంట్, ఓకేనా? అయితే ఈ పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్ స్లైడ్స్ అన్నీ ఉంటాయి కదా, మొత్తం 5 స్లైడ్స్ ఉన్నాయి. ఈ 5 స్లైడ్స్ ని డిజైన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ట్రాన్సిషన్ చేస్తున్నా. ట్రాన్సిషన్ మీన్స్ ఇప్పుడు ఈ స్లైడ్స్ అన్ని ఏ డిజైన్ లో రావాలి, ఇది పెట్టుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు మనము నో సౌండ్ పెట్టుకుంటాం. అప్పాల్సి అప్లై టు వాల్. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాను, యానిమేషన్ చేస్తాను. ఓకే, F5 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నిటికీ అప్లై అవుతుందా సార్? సౌండ్ రావట్లేదు. సౌండ్ ఇప్పుడు రావాలి. సౌండ్ ఇది పవర్ పెట్టాలి. అన్నీ ఓకే సార్. అర్థమైందా? ఇప్పుడు సరే, ఇది బాగా వెయిట్ చేయొచ్చు. ఇట్లా ఫస్ట్ పేజ్ ఉంటుంది, ఫస్ట్ పేజీకి ఇది పెట్టాలి. వెల్కమ్ చెప్పినట్టు. అర్థమైందా? ఇట్లా యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది పిక్చర్ ఉంటుంది. ఈ పిక్చర్ని ఇంకా డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే యానిమేషన్లోకి వెళ్ళి స్పిన్, అర్థమైందా? తర్వాత దీనికి ఒక యానిమేషన్ ఇస్తాం, దీనికి ఒక స్టైల్ ఇస్తాం. మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా కలర్ పల్స్, ఈ మోడల్ కానీ ఇట్లా డిజైన్ చేయడం కానీ. హోమ్ లో ఏం ఆప్షన్స్ ఉంటాయి? ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ లేఅవుట్ అనమాట. ఈ డిజైన్ పెట్టుకుంటామా, ఈ డిజైన్ పెట్టుకుంటామా, మన ఇష్టం అది. తర్వాత రీసెట్ సెక్షన్, తర్వాత ఇందులో ఇది ఒక టైప్ చేసాం. ఇక్కడ చూడండి, ఫాంట్ స్టైల్ అనమాట. ఇది ఫాంట్ స్టైల్ అల్జీరియన్ అని పెట్టాం. ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫాంట్ స్టైల్ పెట్టాం. దీని కలర్ కూడా మార్చుకోవచ్చు, మరింత కలర్, ఓకే. తర్వాత సైజ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 80 సైజ్ పెంచుకోవచ్చు. అర్థమైందా? ఇది ఫస్ట్ థింగ్. తర్వాత డిజైన్స్, మనకి ఇందాక చెప్పినా కదా, మన స్క్రీన్ ని డిజైన్ చేసుకోవచ్చు. కొత్త కొత్త రకాల డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు, కలర్స్ వేసుకోవచ్చు. ఇక్కడేమో డిజైన్స్, దీంట్లోనేమో కలర్స్. చూడండి, ఇదంతా కలర్స్. తర్వాత ట్రాన్సిషన్. ఇప్పుడు ఈ పేజెస్ ఉన్నాయి కదా, ఒక 10 పేజీలు తీసుకున్నామా నేను. 10 పేజీల్లో ట్రాన్సిషన్ అంటే ఫస్ట్ పేజ్ ఎలా డిజైన్ రావాలి, ఎలా స్టైల్ రావాలి అనేది ఎందులో ఉంటాయి? ట్రాన్సిక్షన్లో ఉంటుంది. ట్రాన్సిక్షన్ చూడండి, ఫస్ట్ పేజ్ ఇది. దీనికి పెట్టాలి. సౌండ్ పెడతా అంటే రకరకాల సౌండ్స్ ఉంటాయి, ఒకటే ఉండదు. అప్పాల్సింది ఫస్ట్ దీనికి పెడతాం, ఫస్ట్ తర్వాత డ్యూరేషన్ ఎక్కువ పెడతాం, ఒక స్క్రీన్ పెడతాం. పెట్టుకోవచ్చు, ఓకే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. స్లైడ్ షో ఫ్రమ్ బిగినింగ్.